లిక్కర్ స్కామ్ కేసులో A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో పట్టుబడినటువంటి 11 కోట్లు తనవి కావని కేసిరెడ్డి తెలిపారు. సిట్ అసత్య ఆరోపణలు చేస్తుందని రాజ్ కేసిరెడ్డి అఫిడవిట్ లో చెప్పారు. అలాగే ఫామ్ హౌస్ యజమాని విజయేంద్రకు అనేక వ్యాపారాలున్నాయని కోర్టుకు కేసిరెడ్డి తెలియజేశారు. ఆ ఇంట్లో సీజ్ చేసిన డబ్బు గురించి విజయేంద్ర సమాధానం చెప్పాలని కేసిరెడ్డి కోరాడు. తాను బెయిల్ పిటిషన్ వేస్తాననే తనను ఇబ్బంది పెట్టడానికి సిట్ ప్రయత్నం చేస్తోందని కేసిరెడ్డి కోర్టుకు తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో A1 గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో పట్టుబడినటువంటి 11 కోట్ల రూపాయలు తనవి కాదని అంటున్నారు కేసిరెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు లైవ్ లో. శ్రీకాంత్, ప్రధానంగా ఇవాళ హైదరాబాద్లోని సులోచన పేరుతో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో పట్టుబడిన 11 కోట్ల అంశానికి సంబంధించి కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ డబ్బుకు సంబంధించి ఇవాళ ఉదయం ఏపీ సిట్ అధికారులు కేసులో నిందితుడిగా ఉన్నటువంటి A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో అయితే ఈ 11 కోట్లని కూడా ఆ ఫామ్ హౌస్లో సీజ్ చేసి ప్రస్తుతం ఆ నిందితుడు వరుణ్తో పాటు ఆ 11 కోట్ల నగదును కూడా విజయవాడ తీసుకొచ్చారు. వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే ఈ నగదును కూడా ఫామ్ హౌస్లో సీజ్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా వరుణ్ రాజ్ కేసిరెడ్డి టీంలో సభ్యుడిగా ఉన్నారు. మరొక నిందితుడు చాణక్యతో కలిసి డబ్బుని అక్కడ రాజ్ కేసిరెడ్డి చెప్తేనే దాచినట్టుగా వరుణ్ చెప్పినట్టుగా సిట్ నుంచి మనకి సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి రాజ్ కేసిరెడ్డి మాత్రం మరొక వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన కేసులో A1 గా ఉన్నారు. మొట్టమొదటిగా కేసులో ఆయనే అరెస్ట్ అయ్యారు. ఈ డబ్బుకి తనకు ఎటువంటి సంబంధం లేదు. ఈ డబ్బు మొత్తం ఎవరైతే అక్కడ విజయేందర్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ యజమాని ఉన్నాడో అతన్ని ప్రశ్నించాలి తప్ప సిట్ ఆ డబ్బుని తనకి సంబంధం ఉన్నట్టుగా ప్రచారం చేయటం అనేది సరైనది కాదు. అదంతా అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. విజయేందర్ రెడ్డికి అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి కాబట్టి అతని ఫామ్ హౌస్లో దొరికిన డబ్బుకి సమాధానం అతనే చెప్పాలి. దానికి ఆ డబ్బుకి తనకు ఎటువంటి సంబంధం లేదు అనే విషయాన్ని అయితే రాజ్ కేసిరెడ్డి తన అఫిడవిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టంగా తెలియజేశారు. తాను 2 సార్లు బెయిల్ పిటిషన్కి అప్లై చేసుకున్నాను. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి తాను బెయిల్ పిటిషన్కి దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఈ బెయిల్ పిటిషన్కి ఇబ్బంది కలిగే విధంగా ఈ డబ్బుకి తనకు సంబంధం ఉందనే విషయాన్ని చెప్పే ప్రయత్నంగా ఇదంతా చేస్తున్నారు అనే అఫిడవిట్ని అయితే రాజ్ కేసిరెడ్డి అయితే తన అఫిడవిట్ని ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆ డబ్బుకు సంబంధించిన అన్ని వివరాలు ఫామ్ హౌస్ యజమానిగా ఉన్నటువంటి తీగల విజయేందర్ రెడ్డి చెబుతారు అనేది రాజ్ కేసిరెడ్డి తన అఫిడవిట్లో చెప్పినట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. అయితే గతంలోనే ఈ రాజ్ కేసిరెడ్డి ఈ విజయేందర్ రెడ్డికి సంబంధించిన ఏదైతే యూవీ డిస్టిలరీస్కి సంబంధించిన సంబంధాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించి కూడా కొన్ని ముడుపులు అనేది చేతులు మారిన సందర్భంలోనే అందులో కొంత డబ్బు వెనక్కి వస్తేనే ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా సిట్టు గుర్తించినట్టుగైతే మనకి సమాచారం అందుతుంది. ఖచ్చితంగా రాజ్ కేసిరెడ్డికి ఈ డబ్బుతో సంబంధం ఉంది, 11 కోట్లకి సంబంధం ఉందనేది సిట్టు చెబుతున్న నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసినటువంటి అఫిడవిట్కి కౌంటర్గా ఖచ్చితంగా సిట్టు కూడా కౌంటర్ అయితే ఫైల్ చేయబోతా ఉంది. అందులో విజయేందర్ రెడ్డికి అదేవిధంగా రాజ్ కేసిరెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అవి వ్యాపార సంబంధాలు అయితే లిక్కర్ స్కామ్లో దానికి ఉన్నటువంటి లింకులు ఏంటి, ఆ అంశాలన్నింటినీ కూడా స్పష్టంగా కూడా రాజ్ కేసిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేసిన దానికి కౌంటర్గా అయితే సిట్ కూడా న్యాయస్థానంలో అయితే దాఖలు చేయబోతా ఉంది.